సినిమాలో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న కథానాయకుల్లో సమంత ఒకరు. కెరీర్‌లో కొంచెం గ్యాప్ తర్వాత ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ విషయానికి వస్తే స్వర్ణ అంటే సమంత 90వ దశకంలో రాయలసీమ ప్రాంతంలో బల్లవరం అనే ఊరికి చెందిన ఓ పెద్ద కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడలు. స్వర్ణను ఆమె భర్త అనిరుద్ అంటే దిగాంత్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోవడంతో కొన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చిన ఈ జంటకు ఆ కుటుంబంలో కలవడం కష్టంగా మారుతుంది. ఈ స్థితిలో అనిరుద్ కుటుంబాన్ని మెప్పించడానికి స్వర్ణ ఏం చేసింది? ఇంతకీ తన గతం ఏంటి? ఆ గతం ఆమెను ఎలా వెంటాడింది? చివరికి స్వర్ణ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే పైకి సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడి పాత్రలో హీరోలను చూడడం మన ప్రేక్షకులకు అలవాటే. ఒక మామూలు ఆటో డ్రైవర్ మాణిక్యం నాకు భాష అని ఇంకో పేరుంది అన్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఊగిపోయారో, ఆ తర్వాత ఆ స్ఫూర్తితో రూపొందిన ఈ తరహా హీరో పాత్రలు ఎన్నిటినో ఎంతగానో ఆదరించారో తెలిసిందే. అయితే హీరోలను ఇలాంటి క్యారెక్టర్లలో చూసి ఒకంత విసిగెత్తిపోయిన ప్రేక్షకులకు ఒక హీరోయిన్ ని ఇలాంటి పాత్రలో చూడడమే మా ఇంటి బంగారం సినిమాను భిన్నంగా నిలిపే విషయం అన్నమాట. ఇలాంటి పాత్రలో హీరోలు చేసే పనులు ఒకలా ఉంటాయి. మరి ఒక భయంకరమైన గతం ఉన్న అమ్మాయి ఆ గతాన్ని కప్పిపెట్టి దాన్ని ఒక పల్లెటూరులోని ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టినప్పుడు ఆమె చేసే పనులు ఇంకోలా ఉంటాయి. ఆ విషయాలు చుట్టూనే మా ఇంటి బంగారం కూడా నడుస్తూ ఉంటుంది. ఇటు ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక సన్నివేశాలు, అటు కథానాయకులోని మరో కోణాన్ని చూపించే యాక్షన్ ఘట్టాలు బాగానే పండాయి ఈ చిత్రంలో. కానీ బేసిక్ స్టోరీ లైన్, ఫ్లాష్ బ్యాక్, విలన్ ట్రాక్ మరీ సాధారణంగా ఉండడం వల్ల మా ఇంటి బంగారం ఒక మోస్తారు స్థాయికి మించలేకపోయింది. కానీ 2:30 గంటలు ప్రేక్షకులకు టైం పాస్ చేయడంలో మాత్రం సమంత అండ్ టీమ్ విజయవంతంగా అయిందని చెప్పొచ్చు. స్టార్ హీరోలలో హీరోయిక్ ఇమేజ్ ను తెచ్చుకున్న వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. దక్షిణాదిన అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళలో విజయశాంతి, అనుష్క లాంటి వాళ్ళు యాక్షన్ ప్రధానంగా సినిమాలు చేసే మెప్పించారు. నయనతార లాంటి వాళ్ళు సినిమాలు ఎమోషనల్ సినిమాలకు పేరు పడ్డారు. అయితే ఇటు యాక్షన్ అదరగొడుతూ, ఇంకోవైపు కామెడీ పండిస్తూ, మరోవైపు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తోనూ మెప్పించడం సమంతకే చెల్లింది. మా ఇంటి బంగారంతో సమంత చూపించిన ప్రత్యేకత ఇదే. ఈ సినిమా ప్రధానంగా తన హీరోయిక్ ఇమేజ్ ను పర్ఫార్మెన్స్ మీదనే నడుస్తుంది. రాజ్ నెడుమూరి క్రియేషన్ అంటే స్క్రిప్ట్ నుంచి ఆశించేంత ప్రత్యేకంగా ఇందులో అయితే లేకపోయినా సమంత వన్ ఉమెన్ షోతో ఈ సినిమాను తన భుజాల మీద నడిపించింది. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తుంటే చాలు తనకు కనెక్ట్ అయిపోయి ఆయా సన్నివేశాలను ఎంజాయ్ చేసేలా మా ఇంటి బంగారం అలా అలా నడిచిపోతూ ఉంటుంది. ఝాన్సీ ఆలియా స్వర్ణ పాత్రలో సమంత లుక్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. కానీ తన పర్ఫార్మెన్స్ కు మాత్రం వంకలు పెట్టడానికి లేదు. సినిమాలో మొదటి షాటే సమంత మీద ఓపెన్ చేశారు. అక్కడి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు సమంత ప్రతి సన్నివేశంలోనూ ఎంగేజ్ చేసింది. ఒక పెద్ద ఊరు, అందులో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం, ఇంటి పెద్దకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఆ ఇంటి పెద్ద కొడుకు కొన్నాళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తే ఆ జంటకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న దాని మీదనే ఈ కథ నడుస్తుంది. పల్లెటూరు కుటుంబంలో కోడలిగా ఒదిగిపోవడానికి అవసరమైన లక్షణాలు ఏమీ లేని అమ్మాయి వాటిని అందిపుచ్చుకోవడానికి తనతో పాటు భర్తను ఆ కుటుంబంలో కలపడానికి ఏం చేసిందనే క్రమంలోనే కథ అంతా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సింపుల్ సీన్స్ ఎక్కువగా వినోదాన్ని పంచాయి. తులసి మొక్కకు పూజ చేసే సీన్ దగ్గర నుంచి వంట కోసం కథానాయిక వేసే ఎత్తుగడలు చుట్టూ నడిచే సన్నివేశాల వరకు ఫన్నీగా సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఘటాలు కూడా బాగా పండాయి. అయితే కథానాయికలో భిన్న కోణాన్ని చూసి తన నేపథ్యం గురించి ఎంతో ఆసక్తి కలుగుతుంది. కానీ దాని మీద నడిచే ఫ్లాష్ బ్యాక్ మాత్రం తేలిపోయింది. అలాగే గుల్షన్ దేవయ్య లాంటి నటుడు చేశాడు అంటే విలన్ పాత్ర నుంచి ఎంతో ఆశిస్తాం. కానీ దాన్ని ఏ విశిష్టత లేకుండా మామూలుగా లాగించేయడం కూడా నిరాశపరుస్తుంది. కథాపరంగా ఎక్కడ సర్ప్రైజింగ్ గా ఏమీ అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసిపోవడంతో క్యూరియాసిటీ ఉండదు. అయితే సమంత పాత్ర తన పర్ఫార్మెన్స్ కి తోడు ఫ్యామిలీ సీన్లు, యాక్షన్ ఘటాలు ప్రేక్షకులు ఎంగేజ్ చేస్తూ సాగడం వల్ల మా ఇంటి బంగారం ఎక్కడా బోర్ అయితే కొట్టదు. కుటుంబంలో కలిసి ఒకసారి చూడడానికి డోకా లేని సినిమా.
ఇక నటీనటుల విషయానికి వస్తే తెలుగులో చివరిగా నటించిన 'శాకుంతలంలో' తనకు ఏమాత్రం సూట్ కాని పాత్ర చేసి నిరాశపరిచిన సమంత ఈసారి పర్ఫెక్ట్ రోల్‌తో అభిమానులను అలరించింది. 'మా ఇంటి బంగారంలో' సమంతది ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా పండిస్తూనే ఇంకోవైపు అదిరిపోయే యాక్షన్‌తోనూ ఆమె కట్టిపడేసింది. కామెడీలోనూ తన మార్కును చూపించింది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ శామ్ పాత్ర. తన పెర్ఫార్మెన్స్‌నే సమంతకు జోడీగా నటించిన హిందీ నటుడు దిగాంత్ పాత్ర పరిధి తక్కువే. అందులో తను నీట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య తన ప్రత్యేకతను అక్కడక్కడ చూపించాడు. కానీ తన పాత్ర మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. దాని నుంచి ఇంకా ఏదో ఆశిస్తాం. సహాయ పాత్రలో సమంత స్నేహితురాలి క్యారెక్టర్ భలేగా అనిపిస్తుంది. అమాయకత్వంలో కూడిన ఆ పాత్రకు చేసిన నటి చాలా బాగా నటించింది. గౌతమి ఆనంద్, శ్రీలక్ష్మి తమ అనుభవాన్ని చూపించారు. కృష్ణ చైతన్య, శ్రీముఖి, శ్రీనివాస్, గవిరెడ్డి తమ తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే 'మా ఇంటి బంగారంలో' టెక్నీషియన్స్ అందరూ మంచి పనితనాన్ని చూపించారు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణగా మారింది. సన్నివేశాలకు తగ్గట్లుగా బీజిఎం ఇచ్చాడు సంతోష్. ఎలివేషన్ సీన్స్ లో స్కోర్ మంచి ఊపునిస్తుంది. ఉన్న ఒక పాట పర్వాలేదు. కెమెరామెన్ ఓం ప్రకాష్ 90వ దశకంలో నడిచే ఈ కథకు అందుకు తగ్గ విజువల్స్ ను అందించాడు. పల్లెటూరు వాతావరణాన్ని బాగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగానే కుదిరాయి. వసంత్ మరిగంటితో కలిసి రాజ్ నిడుమురి అందించిన స్క్రిప్ట్ లో కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ రాజ్ నుంచి ఇంకా ఎక్కువగా ఆశిస్తాం. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ వెలన్ ట్రాక్ విషయంలో రాజ్ మార్క్ కనిపించలేదు. నందిని రెడ్డి టేకింగ్ బాగుంది. వినోదాత్మక సన్నివేశాల్లో తన మార్కు కనిపిస్తుంది. యాక్షన్ ఘటాలను కూడా బాగా తీర్చిదిద్ది. కానీ రాతలో తీతలో రాజ్ నందిని నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశిస్తారు. చివరిగా 'మా ఇంటి బంగారం' సమంత షో అనొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే 5కు 2.75.